బంగారం, డబ్బులు, బైక్లు, ఇతర విలువైన వస్తువుల కోసం దొంగతనాలు, దోపిడీలు జరగటం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ అందుకు భిన్నంగా కొందరు అగంతకులు వ్యవహరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో రాత్రి వేళల్లో ఇళ్ల ముందున్న పాదరక్షలు అపహరించిన ఘటన తరహాలోనే కర్నూలులోనూ మరో చోరీ దృశ్యం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది. దర్జాగా ఉన్న ఇద్దరు స్కూటీపై వచ్చి మరీ ఇంటి ముందున్న పూల కుండీలను ఎత్తుకెళ్లారు. కర్నూలు బుధవారపేటలో చోటు చేసుకుంది ఈ చోరీ ఘటన. తన ఇంటి ముందర కొన్ని పూల కుండీలు కనిపించడం లేదని ఇంటి ఓనర్ అనుమానంతో సీసీ ఫుటేజ్ను పరిశీలించింది. అందులో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చారు. వారిలో ఒకరు మగ కాగా మరొకరు ముసుగులో ఉన్నారు. ముసుగు ధరించిన వ్యక్తి స్కూటీ నుంచి కిందకు దిగి ఇంటి చుట్టూ రెక్కీ చేయటం సీసీ కెమెరాలో రికార్డైంది. స్కూటీపై ఉన్న వ్యక్తి వాహనాన్ని స్టార్ట్ చేసుకుని రెడీగా ఉండగా ముసుగు ధరించిన మహిళ వెనువెంటనే 2 పూల కుండీలను తీసుకెళ్లింది. వాటిని స్కూటీ ముందుంచి అక్కడి నుంచి ఉడాయించారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇంటి ముందున్న పూల కుండీలను కూడా దొంగిలించడం ఆశ్చర్యంగా ఉందని స్థానికులు గుసగుసలాడుతున్నారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాల్లో స్కూటీ నెంబర్ లైట్ ఫోకస్కు కానరాలేదని ఇంటి ఓనర్ తెలిపారు. నీళ్లు పెట్టిన తర్వాత ఉదయం చూస్తేనే మా పూల కుండీలు పోయినాయి. సీసీ కెమెరాలో చూస్తేనే అప్పుడే ఒక ఆమె బుర్ఖ వేసుకొని వచ్చి 9 గంటలకే ఎత్తుకొని పోయింది.